ప్రత్యేకమని చెప్పాలి. అక్కడ అన్ని పార్టీలతో పాటు పక్క రాష్ట్ర పార్టీలు కూడా రకరకాల విన్యాసాలు చేస్తున్న పరిస్థితి. సో ఖమ్మం జిల్లాలో పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనతో నవీన్ జాయిన్ అవుతున్నారు. నవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి, అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచే రసవత్తరంగా ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించిన పరిస్థితి. సో ఆ విధంగానే ఓటర్లు పోలింగ్ బూత్లకు పోటెత్తారా? పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి నవీన్? ఎస్ వంశీ, మనం చూడొచ్చు ఉదయం 7 గంటల కాంచి కూడా పోలింగ్ సరళి అయితే ముమ్మరంగా కొనసాగుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 7 గంటల కాంచే తమ ఓటర్లు ఓటక్కు వినియోగించుకోవడానికైతే పోలింగ్ బూత్ల దగ్గర చేరినటువంటి పరిస్థితి పడుతుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా 8 మున్సిపాలిటీలు, అంటే ఒక కార్పొరేషన్తో కలిపి మొత్తం 8 మున్సిపాలిటీలలో కూడా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చరికి 2 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కొత్తగూడెం కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికలు ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 మున్సిపాలిటీలు, అంటే పాల్వంచ కొత్తగూడెం మున్సిపాలిటీలు కలిపిన తర్వాత ఇది కొత్తగా కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత 60 డివిజన్లకు మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాల్వంచలో గతంలో కొన్ని ఇష్యూస్ ఉండగల 25 సంవత్సరాల కాంచి కూడా పాల్వంచలో ఎలక్షన్లు 25 సంవత్సరాల తర్వాత పాల్వంచలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఉత్సాహాన్ని అయితే చూపెడుతున్న పరిస్థితి కాబట్టి కొత్త ఓటర్లు ప్రధానంగా చూసుకుంటే ఎందుకంటే మొదటిసారి తమ కార్పొరేషన్లో మొట్టమొదటి ఓటు వేయడానికి అయితే బారులు తీరిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇక్కడ పోలింగ్కి సంబంధించినటువంటి 60కి సంబంధించిన డివిజన్లలో పూర్తి స్థాయి కూడా పోలింగ్ బూత్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కాబట్టి భద్రత పూర్తి స్థాయి కూడా కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుంది, ఎలాంటి ఘర్షణ లేకుండా చౌదరి ఈ మధ్యలో చూసుకుంటే ఆ చిట్టి రామవరం, అంటే 19వ సంబంధించిన డివిజన్ దగ్గర చిన్న ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది తప్ప ఇక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవాలి. ప్రస్తుతానికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా పోలింగ్ జరుగుతుందో అడిగి తెలుసుకుందే మనకు కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా అటు పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుంది, ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ప్రస్తుతంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో మొత్తము 41 లొకేషన్స్ ఉన్నాయి. 33 డివిజన్స్కి 110 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్కడ కూడా పెద్దగా ఇన్సిడెంట్ కాలేదు. చిట్టిరామారంలో చిన్న ఇన్సిడెంట్ ప్లేరప్ అయింది. దాన్ని ఇమ్మీడియట్లీ రష్అప్ అయి పోలీసు ప్లేరప్ చేయడాన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడ అంతటా కూడా పీస్ఫుల్గానే 90%, ఇప్పుడు మ్యాక్సిమం 70-75% ఓట్లు దగ్గరగా 70% క్రాస్ అయినట్టుగా అనిపిస్తుంది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఎక్కడ కూడా ఏమీ అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకున్నాం. ప్రస్తుతానికి మన దగ్గర అంటే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 5 వరకు ఉంటుంది అంటుంది కదా. 5 లోపు అంటే పోలింగ్ బూత్లకు వచ్చిన వాళ్ళకి తమ ఓటు వినియోగించుకోవచ్చు అంటారు. టోటల్గా మ్యాక్సిమం కంప్లీట్ కావచ్చు, లేకపోతే ఇంకా కొద్దిగా 5 లోపల వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు వేయడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడానికి మీ అందరం కూడా ఎలక్షన్ సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతానికి పోలింగ్ శాతం చాలా తక్కువ అయింది, అంటే ఇప్పుడు అవకాశం ఉందని చెప్తున్నారు. అటు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కొన్ని పార్టీలు తన వాళ్ళు ఏంటంటే ఓటర్లకు నేరుగా వచ్చి బూతుల దగ్గర ప్రచారం చేస్తున్నారు, కొంచెం ఆందోళన చేస్తున్నారు కదా. అట్లాంటిది ఏమీ లేదు. మార్నింగ్ అవర్స్ పనికి పోయి ఉంటారు. కంపల్సరీగా కొత్తగూడెంలో ఎప్పుడు కూడా ఈవినింగ్ అవర్సే పోలింగ్ ఎక్కువ అవుతుంటుంది. కంపల్సరీగా ఈవినింగ్ 5 కల్లా జనం ఎక్కువగా రష్అప్ కావచ్చు. మ్యాక్సిమం 80-90% రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటారు పోలీస్ శాఖ నుంచి? మా తరపు నుంచి మేము ప్రధానంగా తెలియజేసింది ఏంటంటే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 ప్రకారంగా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి వారి ఎన్ని పనులున్నా కూడా వచ్చి ఎక్కడున్నా కానీ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్, అంటే ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఓటర్లకు ప్రలోభాలు లేకుండా వాళ్ళు స్వయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూడొచ్చు ప్రతి పోలింగ్ బూత్ వద్ద భద్రత కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎప్పటికప్పటికి కూడా ఈ ప్రతి బూత్ను కూడా పర్యవేక్షణ చేస్తున్నాడు. జిల్లాలో జరుగుతున్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇటు అశ్వరాపేటలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, ఇల్లందులో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, భద్రాచలంలో ఏదైతే కొత్తగూడెంలో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు డేటా తీసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాం. కొన్ని డివిజన్లలో చిన్న చెదురుముదురు ఘటనలు జరిగిన మిగతా మొత్తం కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి కూడా కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలింగ్ సరళి ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. 5 గంటల లోపు ఎవరైతే పోలింగ్ బూత్లకు వస్తారో వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ కూడా చెప్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ రాజకీయ నాయకులకు కూడా ఒత్తిడి లోను కాకుండా స్వయంగా వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసాం. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర భద్రత పెట్టాం. అదే కాకుండా 100 మీటర్ల లోపు ఏదైతుందో 100 మీటర్ల దగ్గర పూర్తి
స్థాయిలో కూడా కట్టుదిట్టం చేసాం. అక్కడ 144 సెక్షన్ కూడా కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ బూత్ దగ్గర గుంపులుగా రాజకీయ నాయకులు తమ గుర్తు ప్రచారం కానీ అభ్యర్థుల ప్రచారం నిర్వహించకుండా పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టం చేశామని చెప్పేసి కూడా పోలీసు నుంచి అయితే మనకు చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్నట్టు పోలింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ముగించిన నేపథ్యంలో అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా 5 వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి కూడా కొత్తగూడెం డీఎస్పీ చెప్తున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్.